రైట్. మాధవీలత గారంటే భారతీయ జనతా పార్టీ నేత. హైదరాబాద్లో ఆవిడ పోటీ చేశారు, ఓడిపోయారు. గతంలో తిరుమల లడ్డు ఇష్యూ అప్పుడు చాలా హడావుడి చేశారు. కానీ ఈ మధ్య జరుగుతున్న ఏ పరిణామాల మీద మాత్రం స్పందించట్లేదు. ప్రత్యేకించి ఆవు మాంసం వీటన్నిటి మీద స్టోరేజ్ చేసిన విశాఖపట్నంలో తెలుగుదేశం వాళ్ళు స్టోర్ చేశారనేటువంటి వార్తల మీద. కానీ సడన్గా రాజమౌళి గారు చేసిన ఒక వ్యాఖ్య మీద ఆవిడ చాలా నాటకీయంగా మాట్లాడారా, లేకపోతే మొత్తం ఆవిడ వీడియో చూస్తే చాలా ఆసక్తికరంగా ఉంది. గోపి గారు, ఎందుకు ఇట్లా కొన్నిటికే సెలెక్టివ్గా వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు బీజేపీ వాళ్ళు, మిగతా ఎందుకు పట్టించుకోవట్లేదు? రాజమౌళి గారి మీద పనిగట్టుకుని విమర్శలు చేయాల్సినంత అవసరం ఏమైనా ఉందంటారా? ఒకవేళ ఉంటే పోనీ అభ్యంతరం లేదు, ఆవిడ చేసేవచ్చు. కానీ మిగతా వాటిని ఎందుకు పట్టించుకోవట్లేదు? సంక్షిప్తంగా దీని మీద కూడా మాట్లాడదామని. కొమ్మినేని గారు, మీకు ప్యానలిస్ట్కి సాక్షి ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం. రాజకీయ నాయకులు ఎలా తయారయ్యారంటే వాళ్ళకి ఏదైతే ఉపయోగపడుతుందో దాని గురించి మాత్రమే మాట్లాడతారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది, మాధవీలత గారు గతంలో చాలా సందర్భాల్లో చాలా తీవ్రమైన స్థాయిలో విరుచుకుపడ్డారు ప్రభుత్వాలపైన, పార్టీలపైన. కానీ ఇప్పుడు వైజాగ్లో తెలుగుదేశం నాయకుడి గోడౌన్లో గోమాంసం 1,84,000 కిలోల ఎంతో ఉంది. అది దొరికితే మరి కనీసం నోరెత్తలేదు. పవన్ కళ్యాణ్, సనాతనే అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ కూడా నోరెత్తలేదు. అది ఎందుకనేది నాకు అర్థం కాని విషయం. అయితే వీళ్ళు ఎట్లా అంటే వాళ్ళకి ఏదైతే అవసరం అవుద్దో, వాళ్ళకి ఏదైతే అనుకూలంగా ఉంటుందో దాని గురించి మాత్రమే రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు. అది బీజేపీ అయినా, టీడీపీ అయినా, జనసేన అయినా. కానీ ఈ కూటమి నాయకులు మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఉపయోగపడేది, వాళ్ళకు అనుకూలమైన అంశాల మీద మాత్రమే స్పందిస్తున్నారు. ఆ స్పందన చాలా సెలెక్టివ్ గా ఉంటుంది. అదే పద్ధతిలో మాధవీలత గారు కూడా రాజమౌళి మీద స్పందించారనేది నా అభిప్రాయం. రైట్. ఇది తెలంగాణ వార్త చూస్తే, మహిళలు తలెత్తుకునేలా తెలంగాణ సారే అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చీరల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడారు. అమెజాన్ తోటి టైఅప్ అవుతామని, ఇతరత్ర ఆర్థికంగా బలోపేతం చేస్తామని కూడా ఆయన చెప్పారు. ఓడిన చోటే గెలిచి చూపిద్దామని కేటీఆర్ పార్టీ నాయకులతోటి సమావేశంలో అన్నారు. టెక్ శంకర్ ఎన్కౌంటర్, మరో 6 మావోయిస్టులు కూడా మృతి, మారేడుమిల్లి సమీపంలో జీఎం వలస వద్ద ఘటన అంటూ అన్ని పత్రికల్లో తెలంగాణ, ఏపీ ఎన్నేషన్లోనూ కూడా ప్రముఖంగా వచ్చింది. లొంగిపమ్మని చెప్పాం కదా బాబు అని హిడ్మా స్వగ్రామంలో బంధువులు, కుటుంబ సభ్యులు రోదనలు. రాబడి కథం, భూములు పొతం అంటూ 9,292 ఎకరాలకు స్కెచ్. పరిశ్రమల భూములపై కాంగ్రెస్ పెద్దల కన్ను. మల్టీ యూజ్ జోన్లుగా పారిశ్రామిక వాడలు. భూముల రిజిస్ట్రేషన్ విలువ 30% చెల్లిస్తే చాలు, ఇతర అవసరాలకు వినియోగించుకునేలా మార్పు అంటూ నమస్తే తెలంగాణ ఒక కథనాన్ని ఇచ్చింది.